దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండేదంట, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండేదంట. పిల్లారా, అంత భక్తిగా జీవించేదంట. ఈనాటి కాలంలో మనం చూసుకుంటే భక్తి జీవితం మానవుల్లోకి ఏమైపోతుంది? తగ్గిపోతుంది. భక్తి తగ్గిపోతుంది. మనకి భక్తి తగ్గిపోతుంది, వ్యక్తి ఎక్కువైపోతుంది, కుయుక్తి ఎక్కువైపోతుంది, భక్తి మాత్రమో తగ్గిపోతుంది. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని మనం ఆరాధించాలి, దేవుని మనం గణపరచాలి, ఆయన నామాన్ని మహింపరచాలి అన్నటువంటి విషయం మనకు తెలిసినా కూడా, ఆ విషయం మనకి పదే పదే బోధిస్తున్నా కూడా మనలో ఏం లేదు, ఆసక్తి లేదు. మనలో ఏముంది? కుయుక్తి ఉంది. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాంలే అనే కుయుక్తి. ఎల్లట్లా దేవుని మందిరానికి. చూడండి ఎంత బాధకరమైనటువంటి విషయం. దేవుడు అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు, అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు ఆలోచన చేసుకో. ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేస్తే, ఈ అద్భుతాలన్నిటిని విడిచిపెట్టి నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని విసర్జిస్తూ ఉన్నావు, విసర్జిస్తూ నువ్వు బ్రతుకుతున్నావు, విసర్జిస్తూ నువ్వు తిరుగుతున్నావు, విసర్జిస్తూ నువ్వు లోకం కోసం జీవిస్తున్నావు. కానీ ఈ లోకం ఒక రోజు ముగించిపోబోతుంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ లోకం ఒక రోజు ముగించిపోబోతుంది. ఈ లోకం పని అయిపోబోతుంది. ఒక రోజు ముగింపు దినాల్లో ఉన్నాం మనం. లోకాన్ని ముగించే దినాల్లో ఉన్నాం మనం. రాక సమీపముగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన శ్రమపడి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడుగా ఉండి తిరిగి రాబోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. చరిత్రను మనం చూసుకోగలిగితే చివరి 6 దినాలు అయిపోయిన 7వ దినంలో విశ్రాంతి దినంలో ఉన్నామని గ్రంథకర్తలు నానులు తెలియపరుస్తూ ఉన్నారు. పిల్లారా, చూడండి, 21వ శతాబ్దం, 20 శతాబ్దాలు అయిపోయిన 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. చివరి దినాల్లో ఉన్నాం. రాకడ ఎప్పుడు వచ్చిందో తెలీదో, నీ పోకడ ఎప్పుడు వచ్చిందో తెలీదో. రాకమునిపే, నువ్వు పోకమునిపే ప్రభుని తెలుసుకోవాలా, ప్రభుని తిరగాల, ప్రభు కోసం జీవించాలా. ఇప్పుడు ఇంతకాలం జీవించిన జీవితం ఎవరి కోసం జీవించావు? ఎవరి కోసం జీవించే ఇంతకాలం జీవితం నీ జీవితం? ఇకనైనా దేవుని కోసం జీవించు. ఇంతకాలం లోకం కోసం జీవించావు. లోకం నీకు అసమాధానం ఇచ్చింది కానీ సమాధానం ఇవ్వదు నీకు. లోకం నిన్ను ఏది కూడా దగ్గరికి తీసుకోదు. ఒక రోజు నువ్వు వ్యాధిన్నప్పుడు, నువ్వు లోకంలో ఆనందంగా తిరుగుతున్నప్పుడు, ఒక రోజు నువ్వు వ్యాధిలో ఉన్నప్పుడు లోకం వచ్చి నిన్ను ఆదరించిందా? ఆదరయ్యింది. లోకం నిన్ను వచ్చి ఆదరయ్యింది. ఎవరు ఆదరిస్తారు? నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, నిన్ను కలుగజేసినటువంటి సృష్టికర్త ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఇది సత్యం. ఈ సత్యాన్ని మనం గ్రహించకుండా అసత్యం వైపు మనము మొగ్గుతూ ఉంటాం, అసత్యం వైపు మనం తిరుగుతూ ఉంటాం, అసత్యంతోనే మనం సహవాసం చేస్తూ ఉంటాం, అసత్యంతోనే మనం జీవిస్తూ ఉంటాం. ఆలోచించే ఒకసారి, నువ్వు ఆలోచించే. లోకంలో నువ్వు తిరిగి సడన్ గా ఒక కొలాప్స్ అయిపోయావు, ఓ బలహీనత పడ్డావు మనసాన. అప్పుడు లోకం అందరూ వచ్చి నువ్వెక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ ఆనందించి ఎక్కడెక్కడ చేసినట్టు కార్యకలాపాలు సంతోషాలు అన్ని కూడా వచ్చి వాళ్ళందరూ వచ్చి నిన్ను ఆదరిస్తారా? ఆదరించరు. నువ్వు ఖర్చు పెట్టినటువంటి డబ్బు, అబ్బో ఎంత ఖర్చు పెట్టాడు పాపము, ఈరోజు మంచాన ఉంది, ఈయనకి ఈ డబ్బు ఇద్దాము అని చెప్పి నువ్వు ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా గోతాలు వేసుకొని తీసుకొచ్చి ఇదిగో తీసుకో అని ఇస్తారా? ఎక్కడన్నా శవాల మీద డబ్బులు వసూలు చేసే రోజుల్లో